Here is the non-spoiler review of the film Chava, Hindi movie, acted by Vicky Kaushal, Rashmika Mandanna, and other actors. ఇంకా ఈ మూవీ చూడడానికి చాలా అంటే చాలా లేట్ అయింది, ఎందుకంటే నాకు హిందీ రాదు. హిందీ విత్ ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ తో ఉన్న థియేటర్ చెప్పుకునేటప్పటికి ఇన్ని రోజులు పట్టింది నాకు. మొత్తానికి హిందీలో చూస్తాను విత్ ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ తో. హిందీ అవడం వల్ల చాలా అంటే చాలా లేట్ అయింది. సారీ ఫర్ ద లేట్ రివ్యూ. సినిమాకి మంచి టాక్ వచ్చిందని మొత్తానికి ఎతికి హిందీ విత్ సబ్ టైటిల్స్ కోసం ఎతికాను, మొత్తానికి దొరికింది. ఒక 3 ఊర్లు దాటి మరి 4 ఊరికి వెళ్ళి మరి చూసి రావడం జరిగింది సబ్ టైటిల్స్ కోసం. అంత కష్టపడాల్సి వచ్చింది. ఇంకా అంత చేసిన తర్వాత నాకు ఎలా అనిపించిందనే విషయంలోకి వెళ్ళేలోపు మా కంటెంట్ చూడండి. రామం రాఘవం మూవీ, జాబిలమ్మ నీకు అంత కోపమ్మ మూవీ, డ్రాగన్ మూవీ, బాపు మూవీ 4టికి రివ్యూలు ఇచ్చాము. ఇంకా చాలా రివ్యూలు ఉన్నాయి, మా ఛానల్లో చెక్ చేయండి. మా కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి మా ఛానల్ సపోర్ట్ చేయగలరు. ఇంకా ఈ మూవీ సంభాజీ మగరాజు గారి జీవిత కథ ఆధారంగా తెరకెక్కింది. ఇంకా ఓవరాల్గా ఈ సినిమా గురించి చెప్పాలంటే గూజ్ బంప్స్, చాలా అంటే చాలా బాగుందండి. గూజ్ బంప్స్ అనే మాట కూడా సరిపోదు, అంతకంటే అద్భుతమైన పదాలు, అంతకంటే మంచి పదాలు ఎతకచ్చని చెప్పొచ్చు. చాలా అంటే చాలా బాగా తీశారు సినిమా. ఇంకా రేటింగ్ కూడా స్టార్టింగ్ లోనే ఇచ్చేస్తున్నాను, 5/5. హిందీ కెరీర్ లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ ఫిల్మ్ ఇన్ ద డికేడ్ అని చెప్పొచ్చు. ఇంకా ఈ మూవీ ఈ ఫిబ్రవరిలో వచ్చిన వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ హిందీ బ్లాక్ బస్టర్ ఆఫ్ ది డికేడ్ అని చెప్పొచ్చు. చాలా అంటే చాలా బాగుంది. ఇంకా విక్కీ కౌశల్ గారి నటన గురించి ఎంత మాట్లాడినా తక్కువే. చాలా అంటే చాలా బాగా చేశారు. వన్ మ్యాన్ షో అనిపించింది నాకు. ఎంతమంది యాక్టింగ్ చూస్తున్నా కూడా నాకు విక్కీ కౌశల్ గారు తప్ప ఎవరూ కనపడలేదు, అంత బాగా చేశారు యాక్టింగ్. సంభాజీ మగరాజు క్యారెక్టర్ లో యాక్టింగ్ చేసినట్లేదు, అతనిలోనే సంభాజీ మగరాజు గారు ఆవగించారా అన్నంత అద్భుతంగా చేశారండి యాక్టింగ్ అయితే. చాలా అంటే చాలా బాగా చేశారు యాక్టింగ్. డైరెక్షన్ బై లక్ష్మణ్ తేగర్ ఈజ్ వెరీ టూ గుడ్. చాలా అంటే చాలా బాగా చేశారు డైరెక్షన్. 2 hours 40 minutes రన్ టైం ఉన్న ఎక్కడ బోర్ కొట్టలేదు. దానికి తోడు రోమాలు నెక్కబుడుచుకునే రేంజ్ లో తీశారు. ఇంకా ఫైట్స్ అయితే మాత్రం, ఇంకా క్లైమాక్స్ 30-40 minutes మాత్రం ఖచ్చితంగా చాలా అంటే చాలా ఎమోషనల్ అయ్యేలాగా ఉంది. ఇంకా అక్కడ యాక్టింగ్ మాత్రం ఎంతలాగా చేశారంటే అంత బాగా చేశారు యాక్టింగ్. ఖచ్చితంగా నేషనల్ అవార్డు ఇవ్వాలని కోరుకుంటున్నాను విక్కీ కౌశల్ గారికి, అంత బాగా చేశారు యాక్టింగ్. సంభాజీ మగరాజు గారి జీవిత చరిత్ర కోసం మరియు విక్కీ కౌశల్ గారి నటన కోసం, ఈ రెండింటి కోసం ఖచ్చితంగా ఈ మూవీ థియేటర్లో చూడాల్సిన సినిమాయే. ఓటీటీలో కూడా చూడొచ్చు, కానీ థియేటర్లో చూస్తేనే ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. థియేటర్ ఎక్స్పీరియన్స్ మూవీ ఇది, థియేటర్లో చూడాల్సిన మూవీ. థియేటర్లో మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. ఓటీటీలోకి వస్తుంది అని అస్సలు వదిలేకండి, థియేటర్లోనే చూడండి. మీకు కనుక హిందీ వస్తే వెంటనే వెళ్ళిపోండి. బహుశా మీకు హిందీ రాకపోతే హిందీ విత్ ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ అర్థం చేసుకునే కెపాసిటీ ఉన్నా కూడా వెళ్ళిపోండి, అసలు మిస్ అవ్వద్దు ఈ మూవీ. ఇంకా ఈ మూవీ వచ్చేసి ఇంకా రేటింగ్ స్టార్టింగ్ లోనే ఇచ్చేసాను, 5/5. అంత బాగుంది. ఇంకా సారీ ఫర్ ద లేట్ రివ్యూ. ఇది హిందీ మూవీ అవడం వల్ల హిందీ విత్ ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ కోసం ఎతకడం వల్ల లేట్ అయింది, అందుకే 4 ఊర్లు దాటి మరీ వెళ్ళి చూసి వచ్చాను. సారీ ఫర్ ద లేట్ రివ్యూ. టూ లేట్ రివ్యూ. సారీ ఫర్ ద లేట్ రివ్యూ. ఇక అంతేనండి ఈ మూవీ గురించి. ఈ మూవీ చూసారా? హిందీలో చూసారా? హిందీ విత్ ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ లో చూసారా? చూసిన తర్వాత మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ చేయండి. నా ఈ వీడియో చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి పేరున థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్. సైనింగ్ ఆఫ్. బై.